రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పి మీకు అనిపిస్తుందో కింద కామెంట్స్ లో తెలియజేయండి. అందరు డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. సింగిల్ ఎలిమినేషన్ ఉండదా, డబుల్ ఉండదా? ఒకవేళ డబుల్ అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు? అండ్ ఎలిమినేట్ అయిన వాళ్ళు ఈజ్ ఇట్ ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్? లాస్ట్ వీక్ అంతా పవన్ కళ్యాణ్ చాలా బాగా ఆడాడు అండ్ కెప్టెన్ కూడా అయ్యాడు. కానీ కెప్టెన్ అయిన తీరులో 2 సార్లు అతను ఫౌల్ చేశాడని చెప్పి ఈ రోజు వీడియో లేసి మరీ చూపించారు. ఫస్ట్ అయితే మాత్రం సర్కిల్ లోంచి బయటికి రావడం శ్రీజనే బాగా వచ్చింది. మేబీ అలా పాజ్ చెప్పబోతుంటే ఆ రౌండ్ లో సుమన్ అన్న వాళ్ళు గెలిచి వాళ్ళు 100 పాయింట్స్ ఉండేవాళ్ళేమో, మేబీ వీళ్ళు నెక్స్ట్ ఉండేవాళ్ళేమో, అలా ఉండేది. అండ్ నెక్స్ట్ కెప్టెన్సీ అయ్యే దగ్గర డెమోన్ పవన్ కళ్యాణ్ హెల్ప్ చేసాడని చెప్పి ఒక వీడియో చూపించారు. అది అనుమానంగా 50-50 ఛాన్సెస్. అది వాళ్ళందరికీ వాళ్ళు ఓపెన్ అయి చెబితే కానీ క్లారిటీ తెలియదు. బట్ ఇక్కడైతే క్లియర్ గా చూపించాడనే సెన్స్ లోనే వస్తుంది. బట్ నిజంగా చూపించారా, దాన్ని ఆసరాగా తీసుకుని మనోడు చెప్పాడా అనేది వాళ్ళందరికీ వాళ్ళు ఓపెన్ అయ్యి మాట్లాడితే కానీ మనకు తెలియదు. మేబీ మనోడు గేమ్ బాగా ఆడుతున్నాడు. ఇలాంటి చిన్న చిన్న ఫౌల్స్ అని చేయకుండా ఉంటే ఆ గేమ్ ఇంపాక్ట్ కాకుండా ఉంటది. లాస్ట్ వీక్ ఇలా ఫౌల్ గా కెప్టెన్ అయ్యాడని చెప్పి డెమోన్ ని కెప్టెన్సీ నుండి తీసేశారు. మరి ఇప్పుడు ఇది కూడా ఫౌల్ గానే అయ్యాడు కదా కెప్టెన్. మరి ఈసారి ఎందుకు బిగ్ బాస్ టీము పవన్ కళ్యాణ్ ఇలా అయ్యాడు అని చెప్పి పబ్లిక్ గా అనౌన్స్ చేయకుండా ఓన్లీ సపరేట్ ఒక చిన్న వీడియో వేసి ఆ అమ్మాయికి చూపించారో నాకు అర్థం కాలని పబ్లిక్ గా అనౌన్స్ చేసి, మరి నువ్వు లాస్ట్ టైం అలా అయినందుకు డెమన్ పవన్ తీసావు, మరి ఈసారి నేను తీసేయాలి కదా అన్న మాట బిగ్ బాస్ టీం ఎందుకు అనలేదో నాకైతే అర్థం కావట్లేదు. దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలియజేయండి. మన జనాల్లో ఏదైతే అనుకుంటామో సేమ్ అదే ప్రతి ఒక్క కంటెస్టెంట్ ని లేపి వాళ్ళ గురించి మనం ఏమనుకుంటున్నామో అదే పాయింట్అవుట్ చేసి చెప్పడం అనేది చాలా అంటే చాలా బాగుంది. బర్నీ గారి గురించి, బాండ్స్ గురించి మాట్లాడారు, తనుజ దివ్య ఉన్నారు, కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడారు, రాము ఇమాన్యుల్ సంచాలకుగా చేసిన ప్రతి ఒక్క పాయింట్ చాలా బాగా మాట్లాడారు.